వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం అనే సంస్కృత ఇతిహాసంలోని ప్రారంభ శ్లోకం ఇది. జగత్తుకు తల్లిదండ్రులైన శివపార్వతులకు నమస్కరిస్తున్నాను అని అర్థం. అలాగే మాట మరియు దాని అర్థం ఎలా విడదీయలేమో, అలాగే సృష్టి మరియు శక్తిని కూడా అలాగే విడదీయలేము. అటువంటి జగత్తుకు నమస్కారం అని కూడా అర్థం. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలిసిన ప్రపంచంలో ప్రాణమున్న ప్రతి వస్తువు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక వస్తువు ముందుకు కదలాలి అంటే దానికి శక్తి అవసరం. న్యూటన్స్ ఫస్ట్ లా కూడా చెప్తుంది ఇదే. అన్ ఆబ్జెక్ట్ విల్ కంటిన్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటిల్ అన్లెస్ మూవ్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదే ప్రిన్సిపల్ని విశ్వం మొత్తం అప్లై చేయొచ్చు. విశ్వంలో స్టేబుల్ మెటీరియల్ అంటే జడ పదార్థం ఎప్పుడు కూడా శక్తి వల్ల, చైతన్య శక్తి వల్ల కదులుతూ ఉంటుంది. భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడి చుట్టూ భూమి, మిల్కీవే చుట్టూ సూర్యుడు, ఇలా మొత్తం విశ్వం మూవ్ అవుతుంది కూడా ఈ మెటీరియల్ అండ్ ఎనర్జీ కాంబినేషన్ వల్లే. ప్రతి ప్రాణిలో ఉండే ఈ చైతన్య శక్తి వల్లే అవి కదులుతున్నాయి, ప్రాణంతో బతుకుతున్నాయి. ఇటువంటి ఒక సృష్టి ధర్మాన్ని మన పెద్దలు శివశక్తుల కలయికగా వర్ణించారు. శివపార్వతులను అర్ధనారీశ్వరులుగా మనం చూసేది కూడా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవటానికి. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాపిక్స్ని చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా మనం ఎలాగైతే సింపుల్ స్టోరీస్ చెప్పి అర్థం చేయిస్తామో, అలాగే మన ఋషులు కూడా వారి తపశ్శక్తితో ఈ విశ్వం యొక్క రహస్యాలను కనుక్కొని ఆ రహస్యాలను పురాణ ఇతిహాసాల రూపంలో మనకు అందించారు. వారి విజ్ఞానానికి నమస్కరిస్తూ కార్తీక సోమవారం సందర్భంగా శివశక్తులను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. నేను మీ బాలమల్లేష్. శుభోదయం అందరికీ.